రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్లు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు సాయంత్రం 3 గంటలకు ఈ రెండు ఉంటేనే ఆగస్టు నెల పెరిగిన ఆసరా పెన్షన్లు కొత్త విధానంలో పంపిణీ, దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 50 లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు వెళ్ళడం జరుగుతుంది. వీడియోని షేర్ చేయడం వల్ల బంధుమిత్రులు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీకు తెలిసిన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. తద్వారా వేరే వారికి కూడా ఇది యూజ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎన్నికల హామీలో భాగంగా 2016 రూపాయల పెన్షన్ను 4016 రూపాయలకు, 4016 రూపాయల పెన్షన్ను 6016 రూపాయలకు పెంచుతా అని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 9, 2023 ఎల్బీ నగర్లో జరిగే ప్రమాణ స్వీకారంలో మొట్టమొదటి సంతకం ఆసరా పెన్షన్ల పెంపుపైనే ఉంటుంది అని పేర్కొన్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు దీన్ని పెడచెవిన పెట్టి 50 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు తీవ్ర ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. కొత్త పెన్షన్లు దేవుడెరుగా, పాత పెన్షన్లే సరైన సమయానికి ఇవ్వక ప్రజలను తీవ్ర ఇబ్బంది పెట్టిన సంగతి అర్థం చేసుకోవచ్చు. అయితే దీనిపైన ప్రభుత్వాలు ఈ విధంగా ముందుకు వెళ్లడం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న తరుణంలో ఆసరా పెన్షన్ల పెంపు పైన ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దానికంటే ముందు ఇప్పటికే రైతు రుణమాఫీ, ఈ రోజుతో 2 లక్షల రూపాయల డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా కాబోతా ఉంది. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల పంపిణీ 7500 రూపాయలు 2 దఫాల వారీగా ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 5000 రూపాయలు పెట్టుబడి సాయం కింద, 2500 రూపాయలు పంట కోసే సమయంలో ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. అయితే ఈ విధంగా 2 దఫాలుగా ఇవ్వడానికి గల కారణం 7500 రూపాయలు ఇప్పుడే రైతన్న చేతిలో గినక ప్రభుత్వం ఇస్తే రైతులు 7500 రూపాయలను ఇప్పుడే యూజ్ చేసుకొని పంట కోసే సమయంలో మళ్ళీ అప్పు చేసే అవకాశం ఉంది. కావున అలాంటి తప్పులు రైతన్నలు పునరావృతం చేసుకోరాదని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం అయితే ఉంది. రైతు రుణమాఫీకి 17,900 పైచిలుకు కోట్లు అయితే ఆసరా పెన్షన్ల పెంపుకు మాత్రం 22,000 కోట్ల రూపాయలు కావాలి. దీన్ని బాండ్లను అమ్మడం ద్వారా స్వీకరించాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది.
ఇది ఇలా ఉండగా ఈ ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి ఈ నెల నుంచి అమల్లోకి వస్తుందా అని అందరూ చూస్తున్న 50 లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు చుక్కెదురైతే అయింది. ఈ నెలలో మాత్రం 2016 రూపాయలు 4016 రూపాయల పంపిణీ కార్యక్రమమే ఉండబోతుందట. కానీ ఈ నెలలో 50 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు ఒక గుడ్ న్యూస్, అదేవిధంగా బ్యాడ్ న్యూస్ అయితే ఉన్నాయి. బ్యాడ్ న్యూస్ వచ్చేసరికి పాత ఆసరా పెన్షన్లు ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారిలో చాలా మందిని తొలగించడం అయితే జరుగుతుందట. దానికి గల కారణం ఎవరైతే ఫేక్గా ఆధార్ కార్డ్, ఫేక్ రేషన్ కార్డ్, ఫేక్ సదరం సర్టిఫికేట్లు పెట్టారో వీరందరిని తొలగించడం అయితే జరుగుతుందట. దీనికి గల కారణం నిజంగా అర్హత ఉండి 57 సంవత్సరాలు పైచిలుకు ఉన్న ప్రతి ఒక్క అర్హునికి మాత్రం ఆసరా పెన్షన్లు అందుతాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బంధుమిత్రులు కూడా అర్హత లేకున్నా నెలసరి పెన్షన్స్ ను పొందుతున్నారు. కావున ఎవరైతే డబల్ పెన్షన్స్ పొందుతున్నారో వారందరినీ కూడా రద్దు చేసి అభయహస్తంలో భాగంగా అప్లై చేసుకున్న చాలా మందిని కలుపుతూ ఈ నెలలోనే కొత్త లిస్టులను విడుదల చేసి సెప్టెంబర్ మాసం నుంచే పెరిగిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇది ఇలా ఉండగా దళిత బంధుకు సంబంధించిన 2వ చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అనుకొని డబ్బులు కట్టిన వారందరికీ కూడా బ్యాంకుల్లో జమ చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,73,00,000 మంది మహిళా సోదరీమణులకు గృహలక్ష్మికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజలందరూ కూడా ప్రజల తరపున ప్రతిపక్ష నేతలు అడుగుతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పెడచెవిన పెట్టకుండా ఒకదాని వెనుక ఒకటి అమలు దృష్ట్యా పోతున్న తీరుతెన్నలు 2 తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామిగా ఉన్నట్లే సమాచారం. కానీ ప్రభుత్వం ప్రజలకు ఉచితాలను అలవాటు చేస్తే సోమరిపోతులుగా తయారై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆగమనం పట్టే అవకాశం అయితే ఉంది. దీనిపైన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాల్సి ఉంది. మీకు ఈ పూర్తి సమాచారం గనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.